నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నా. హను రాఘవపూడి నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. 'సీతారామం' లాంటి, 'అందాల రాక్షసి' లాంటి మోస్ట్ పొయెటిక్ మూవీస్ తెలుగులోకి తీసుకొచ్చిన 'మణిరత్నం' తర్వాత అట్లీస్ట్ ఎంతో కొంత ఆ లెవెల్ ఆఫ్ సూపర్ డైరెక్టర్ హను రాఘవపూడి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ప్రభాస్ హను రాఘవపూడి కాంబో గురించి. మీరు ఏమనుకుంటున్నారు? ఈ సినిమా హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది? ఇంకా టైటిల్ ఫిక్స్ అవ్వాల. టెంటేటివ్ టైటిల్ అయితే 'ఫౌజీ'. సో ఈ మూవీ మీకు పోస్టర్స్ చూసిన తర్వాత ఏమనిపించింది? హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా? మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి. అప్పట్లో కూడా ఒక పోస్టర్ వచ్చింది. దాని తర్వాత రీసెంట్గా ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఇంకో పోస్టర్, అంటే ఎల్లుండి ఈవినింగ్, రేపు ఈవినింగ్ రిలీజ్ చేస్తారని చెప్పి నిన్న ఒక పోస్టర్ వచ్చింది. దాని గురించి దీన్ని కంపేర్ చేసి మనం ఒకసారి డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. దాన్ని అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ సినిమా కథ దేని గురించి అయ్యే ఛాన్స్ ఉంది ఏంటనేది డీటెయిల్డ్గా, అంటే లైట్గా మాట్లాడుకోవడానికి పైపైన బ్రీఫ్గా ట్రై చేద్దాం. ఒకవేళ అంటే దివాళీ టైంలో మేబీ మనం నేనైతే దివాళీ టైంలో రిలీజ్ చేస్తారు టైటిల్ అనుకున్నా. కానీ ఎందుకు ఆగారంటే ప్రభాస్ బర్త్డే ఉంది కాబట్టి, దివాళీ కంటే ఫ్యాన్స్కి అది ఇంకా ఎక్కువ గూస్ బంప్స్ వచ్చే థింగ్ కాబట్టి అప్పుడు రివీల్ చేయాలని మేకర్స్ వెయిట్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఏ బెటాలియన్ హూ స్టాండ్స్ అలోన్ అనే టెక్స్ట్ ఏదైతే ఇచ్చారో ఆ టెక్స్ట్కి తగ్గట్టుగా ఆ పోస్టర్లో గన్స్ అని పెట్టారు. అంటే దివాళీ అంటే అంటే ఇంకొకటి కూడా ఏమనిపించింది అంటే, రోబో సినిమాలో మ్యాగ్నెట్ యొక్క హెల్ప్ తీసుకున్న రోబో హ్యాపీ దివాళీ ఫోక్స్ అని చెప్పి వెళ్ళి చేస్తాడు కదా, అది కూడా గుర్తొచ్చింది. సో అన్ని గన్స్ని కూడా ఒకే దగ్గర పెట్టి వాళ్ళన్నీ కూడా ఒక పర్సన్ నుంచే ఫైర్ చేస్తున్నట్టుగా చూపించారు. బెటాలియన్, సింగిల్ బెటాలియన్ హూ స్టాండ్స్ అలోన్, అంతమంది ఒక బెటాలియన్తో సమానమైనటువంటి వ్యక్తి ఒకడే పోరాటం చేస్తే ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి పాయింట్. ఇది ఎంత పెద్ద ఎలివేషన్ అంటే ఏదో ఒక చిన్న సింపుల్ లైన్ కాదు, సింపుల్ లైన్ కూడా కాదు ఇది చాలా పెద్ద ఎలివేషన్ కైండ్ ఆఫ్ థింగ్. దీని అర్థం ఏదైతే ఉందో, మీనింగ్ ఏదైతే బ్యాక్గ్రౌండ్లో, ఇది నిజంగా చాలా పెద్ద ఎలివేషన్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ అది వాళ్ళు పెట్టింది. చిన్న లెవెల్ ఆఫ్ ఎలివేషన్ అయితే కాదు ఇది. ఎందుకంటే చాలా రేర్గా ఇట్లాంటి, అంటే ఆర్మీ రిలేటెడ్ సినిమా, సోల్జర్ రిలేటెడ్ సినిమాలు ఇలాంటి ఎలివేషన్స్ పడడం అనేది చాలా అరుదుగా జరిగేటువంటి థింగ్. మ్యాటర్ ఎట్లా ఇచ్చారంటే సినిమా ఇంకే లెవెల్లో ఉంటుంది ప్రభాస్ హీరోగా అనేది ఊహించుకోగలం. సో టైటిల్ మాత్రమే కాకుండా ఇంకొన్ని డీటెయిల్స్, ఆపరేషన్ జెడ్ అనేటువంటి పేరు ఎక్కువ సార్లు కనిపిస్తూ వచ్చింది. ఫస్ట్ ఇచ్చిన పోస్టర్లో కూడా ఆపరేషన్ జెడ్ అనేది మనకు కనిపించింది. ఆపరేషన్ జెడ్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఈ ఆపరేషన్ జెడ్ అనేది 1944లో జపాన్లో జరిగినటువంటి జపనీస్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్పట్లో ఇది క్యారీ చేశారు. 1944 నాటి అప్పట్లో అంటే మనకు ఐలాండ్స్ ఉన్నాయి. ఐలాండ్స్లో మారియానస్ ఐలాండ్స్ అని ఉన్నాయి జపాన్ దగ్గర. అక్కడ సైపా అండ్ గుల్వా అనేటువంటి 2 ఐలాండ్స్ ఉన్నాయి. ఇవి రష్యన్ సైడ్ ఉంటాయి. 1944 అంటే అప్పట్లో వరల్డ్ వార్ అనేది ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది. సో 1944కి ఇది ఆల్మోస్ట్ ఇక క్లోజ్ అయిపోయింది. జపాన్ అప్పటికే ఓడిపోతుంది కొంతవరకు. కాకపోతే కాన్సన్ట్రేషన్ అంతా ఈ ఐలాండ్స్ కూడా కోల్పోతే ఇక కంప్లీట్గా ఇబ్బంది అవుతుంది మనకి. ఈ సైపాన్ గులాన్ అనేటువంటి మ్యారియస్ ఐలాండ్, ఈ సైపాన్ ఈ ప్రాంతం ఏదైతే ఉందో దీనికోసం యూఎస్ చాలా గట్టిగా ట్రై చేస్తుంది వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకోవడానికి. అందుకే జపనీస్ పీపుల్ దీని లాస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ కింద చూశారు. దీన్ని కాపాడుకోలేకపోతే వీళ్ళు జపాన్ని కాపాడుకోలేరు, యుద్ధాన్ని కంటిన్యూ చేయలేరు అని అనుకున్నారు. సో ఈ సైపాన్ అనే ఐలాండ్ కనుక యూఎస్ తీసేసుకుంటే ఈ బాంబింగ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక స్ట్రైకింగ్ రేంజ్ ఉంటుంది. ప్రతి బాంబర్కి కూడా స్ట్రైకింగ్ రేంజ్ ఉంటుంది. మన బ్రహ్మోస్ ఉంది అనుకోండి, దానికి స్ట్రైకింగ్ రేంజ్ ఉంటుంది. ఆ స్ట్రైకింగ్ రేంజ్ ఏదైతే ఉంటుందో ఈ ఐలాండ్ అనమాట. అక్కడి నుంచి కనుక బాంబులు వేస్తే డైరెక్ట్గా వెళ్ళి టోక్యో మీద పడతాయి. సో అది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అంటే జపాన్ పూర్తిగా ఓడించాలంటే ఆ ఐలాండ్ వాళ్ళకి ఇష్టం. వాళ్ళు ట్రై చేస్తున్నారు, జపాన్ సోల్జర్ కూడా దాన్ని సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో అట్లా చేసుకున్న టైంలో అప్పట్లో వాళ్ళ దగ్గరగా ఉన్నటువంటి ఒక ల్యాండ్ బేస్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడికి పంపుతూ వచ్చారు. 9 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా అక్కడ పంపించుకోవడం అని చేశారు అప్పట్లో 1940. దీన్ని ఆపరేషన్ జెడ్ అని పిలిచారు. దీన్ని 1944 జరిగింది. ఇక్కడ సుభాష్ చంద్రబోస్తో కూడా కనెక్షన్ ఉంది, ఆజాద్ హిందూ ఫౌజ్తో కూడా కనెక్షన్ ఉంది ఇక్కడ. సో 1944లో ఇది జరిగినప్పుడు 1943 అండ్ 1945 టైంలో సుభాష్ చంద్రబోస్కి జపాన్కి మధ్య చాలా డిస్కషన్స్ థింగ్స్ జరిగాయి. సో వాటిలోంచి ఒక పాయింట్ని అయితే తీసుకుని దాని రిలేటెడ్ ఒక స్టోరీని తీసుకుని బిల్డ్ చేసుకోబోతున్నారు అనిపిస్తుంది. అంటే సుభాష్ చంద్రబోస్ అని ఎందుకంత క్లియర్గా చెప్తున్నారు, హౌరా బ్రిడ్జ్ రిఫరెన్స్, చార్మినార్ రిఫరెన్స్, చాలా ఇష్యూస్ అంటే సుభాష్ చంద్రబోసు, ఆజాద్ హింద్ ఫౌజ్, మేబీ రజకర్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఆబ్వియస్లీ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో అంటే ఆ రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా అండ్ జపాన్ దాంట్లో ఒక భారతీయ సైనికుడు చిక్కుకుపోతే ఏంటి పరిస్థితి, ఒక భారతీయ సైనికుడు అది కూడా తన కోసం ఎదురు చూస్తున్న ఒక అమ్మాయిని కలిగి ఉండి అమ్మాయి ప్రేమ కోసం ఎలాగైనా సరే ప్రాణాలతో తిరిగి వెళ్ళాలని అతను ఆలోచన కలిగి ఉన్న సైనికుడు చిక్కుకుపోతే ఏంటి పరిస్థితి. అంటే ఇట్లాంటి ఒక లైన్ ఏమన్నా తీసుకున్నారా అనేది అనిపిస్తుంది. మీరు సేవింగ్ ప్రైవేట్ రయాన్ ఒక సినిమా ఉంటుంది చూడండి,
అంటే ఈ ఆర్మీ రిలేటెడ్ మూవీస్ చూడాలి ఇష్టం నాకు అనుకున్న వాళ్ళు మాత్రం సేవింగ్ ప్రైవేట్ అలా ఉంటుంది ఈ సినిమా నేను అంటలో. బట్ ఇన్సిడెంట్ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మిలిటరీ సినిమాల టాపిక్ ఆర్మీ ఫైట్ సినిమాలు వచ్చింది కాబట్టి చెప్తున్నా. సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ RYAN ర్యాన్ చాలా బాగుంటుంది సినిమా. మస్ట్ వాచ్ సినిమా, చూస్తాను, ట్రై చేయండి. ఈ మూవీ పట్ల నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఇట్లాంటి ఎన్నో డీటెయిల్స్ వచ్చే కొద్ది సినిమా గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం.